యుద్ధం ఉధృతం, తీవ్రస్థాయిలో దాడులు, మౌలిక సదుపాయాల విధ్వంసం, ఇరాన్లోని ఎత్తైన వంతెనను కూల్చేసిన అమెరికా, 8 మంది మృతి, 95 మందికి గాయాలు. ప్రతీకారంగా పశ్చిమాసియాలోని 8 భారీ వంతెనలను కూల్చేస్తామని ఇరాన్ ప్రకటన. కువైట్ చమురు రిఫైనరీపై దాడి, అబుదాబిలో క్షిపణి శకలాలు పడి 5 భారతీయులకు గాయాలు. మరో F-35ను కూల్చేశామన్న IRGC. గాలింపు చేపట్టిన అమెరికా హెలికాప్టర్ను కూడా కూల్చేశారు. పైలట్లను ప్రాణాలతో పట్టిస్తే భారీ బహుమతి అంటూ ఇరాన్ స్థానిక అధికారుల ప్రకటన. ఇరాన్ సైన్యం ఆధీనంలో ఒక పైలట్, బ్రిడ్జి కూల్చివేత అమెరికా నైతిక పతనానికి సాక్ష్యం. దౌత్యానికి తలుపులు పూర్తిగా మూసుకున్నాయి, ఇక చర్చలు ఉండవు. ఇరాన్ విదేశాంగ మంత్రి, ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాల ధ్వంసం చేస్తాం, హర్మూజును తెరిచి చమురు స్వాధీనం చేసుకోగలం, ఆలస్యం కాకముందే ఒప్పందానికి రావాలి. మొత్తానికి ఇరాన్ ధ్వంసమయ్యే ప్రయత్నం అవుతుంది కదా. వీళ్ళు ఏం చేస్తాను, ఇరాన్ని మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటిగా కాళ్ళు చేతులు ఇవి నరికేసి ఇరాన్ నడవలేని స్థితికి వచ్చినాక ఇరాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలని ట్రంప్ ప్లాన్ చేస్తాడు. ఇరాన్ ఏం చేస్తుంది, మాకు విపరీతమైన శక్తి ఉన్నది, మీరు ఏం చేసినా మేము లొంగిపోము, మీరు ఎలాంటి ఫైట్లను పంపించినా వాటిని అడ్డుకొని కూల్చేస్తాం. మొన్ననేమో ఇది ఎఫ్ జెట్ను కూల్చేసిండు, ఇవాళ F-35 ఫైటర్ ఫ్లైట్ను కూడా కూల్చేసిండు. వీటిని కూల్చేయడం వల్ల ఏంటంటే ఇరాన్ దగ్గర ఒక అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదని తెలపడానికి ఇరాన్ చేస్తుంది. F-35 అంటే దీన్ని కూల్చేసిన అంటేనే ఇప్పుడు ప్రపంచం అంతా ఆలోచిస్తుంది ఇరాన్ దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉన్నది అని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇరాన్ మా దగ్గర అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్నది, గగనతలానికి సంబంధించి అమెరికాను మేము ఎట్లయినా ఇజ్రాయెల్ని ఎట్లయినా నిలువరించే అంత ఒక టెక్నాలజీ మా దగ్గర ఉన్నది అని ఈ ఫైటర్ జెట్లను కూల్చేసి వాళ్ళ సత్తాను వాళ్ళు చాటుతున్నారు. కానీ ఈలోపు ఇరాన్లో జరగవలసిన నష్టం అంతా జరుగుతుంది. ఈ ఇరాన్లో జరిగే నష్టం అంతా ఒక ఆదేశానికి మాత్రమే నష్టమైతేనేమో బాగుండేది, కానీ ఇది ప్రపంచ దేశాల మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పడుతున్నది. దాంతో ఇప్పుడు ప్రపంచం కంపించిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చమురు కేంద్రాల మీద దాడులు చేస్తే ఒక ఇరాన్కే నష్టం కాదు, అక్కడ నుండి రావాల్సిన చమురు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. కాబట్టి అది ప్రపంచం మీద దాని ప్రభావం పడుతుంది. ఇక ఇప్పుడు ఇరాన్ ఏమో చర్చలు అస్సలు లేవంటది, అమెరికానేమో ఇప్పటికైనా చర్చలకు వస్తే బతికి బట్టగడతారని అమెరికా అంటది. ఇక అమెరికా దాడిలో ధ్వంసమైన టెహ్రాన్లోని వంతెన, ఇరాన్ కూల్చిన ఫైటర్ జెట్లోని పైలట్ సీటు. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే ఈ ఇద్దరు ఫైటర్ జెట్లో ఉన్న ఇద్దరు ఆ ఫైటర్ జెట్ను నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో అధికారులు, వాళ్ళు తప్పించుకున్నారట. వాళ్ళు కూల్చే లోపే వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. దాంట్లో ఒకరు మరణించిందని అంటాను, ఒకరు తప్పించుకున్నారు అంటాను. అమెరికా ఏమంటుంది, ఇద్దరు కూడా తప్పించుకున్నారు, ఇద్దరు కూడా సురక్షితంగా ఉన్నారు అంటాను. అయితే వాళ్ళు ఒకవేళ ఇరాన్ భూభాగంలో ఏమైనా సురక్షితంగా పడితే వాళ్ళని తీసుకొచ్చి అమెరికా ప్లాన్ ఏంది, అమెరికా ఏ వ్యూహాలపై ప్రకారం మా మీద దాడి చేస్తుంది, ఇంకా ఎన్ని రకాలుగా మా మీదకి దాడికి రాబోతుండ్రు అని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ద్వారా అమెరికా లక్ష్యాలను తెలుసుకోవాలని చూస్తాను ఇరాన్. అందుకేం చేసిండ్రు, ఇరాన్ పౌరులకు ఒక భారీ నజరాన ప్రకటించిండ్రు. $60,000 బహుమానంగా ఇస్తాము, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్లోని అధికారులు పైలట్లు కనుక దొరికితే మాకు స్వాధీనపరచండి వాళ్ళను అని ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు పెజెస్కియను ఒక భారీ నజరానను ఇరాన్ పౌరుల ముందు పెట్టిండు. ఎవరికి దొరికినా వాళ్ళ ఆచూకీ ఎక్కడున్నా వాళ్ళ గురించి సమాచారం ఇవ్వండి అని ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఇరాన్ పౌరులకు ఒక అద్భుతమైన నజరానను కూడా ప్రకటించారు.